హాయ్ గైస్ వెల్కమ్ టు వార్ మిషన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. చాలా నచ్చింది నాకు ఈ మూవీ. నేను ఎందుకు అంతలా అంటున్నానో ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసండి మీకే అర్థమవుతుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే యుఎస్ ఆర్మీలో పనిచేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది అటాక్ చేయడం మొదలు పెడతారు. ఆ అటాక్ లో తన తమ్ముడు చనిపోతాడు, కానీ తన తమ్ముడు కోరికను తీర్చడానికి యుఎస్ఏ రేంజర్ స్క్వాడ్ లో జాయిన్ అవడానికి వెళ్తాడు మనోడు. కానీ ముందు జరిగిన అటాక్ లో కాలుకి సర్జరీ అవ్వడం వల్ల చాలా సార్లు రిజెక్ట్ అవుతాడు. అలా దగ్గర 4 సార్లు ట్రై చేస్తాడు. 5th టైం వెళ్ళేసరికి మనోడికి 81 అనే నెంబర్ ఇచ్చి లోపలికి పంపిస్తాడు. ఇప్పుడు తిను సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం 7 టాస్క్లు కంప్లీట్ చేయాలి. కానీ మనోడి ప్రవర్తన చూసి ఇద్దరు సార్జెంట్స్ వీడిని ఎలాగైనా రిజెక్ట్ చేయాలని పిలిపిస్తారు క్యాబిన్ లో. అదేమి పట్టించుకొని నెంబర్ 81 అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ టాస్క్లు కంప్లీట్ చేస్తారు. మొత్తానికి ఎలాగోకలా మనోడు ఆ 7 టాస్క్లోని 6 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి లాస్ట్ స్టేజ్ కి అయితే వెళ్తాడు. 81 ని రిజెక్ట్ చేయాలి అనుకున్న ఆ ఇద్దరు సార్జెంట్స్ కలిసి మనోడిని 7th టాస్క్ కి టీమ్ లీడర్ ని చేస్తారు. లాస్ట్ టాస్క్ లో దగ్గర 15 మంది ఉంటారు. వీళ్ళందరినీ ఒక క్వారీలోకి పంపించి అక్కడ ఉన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని డిస్మాంటిల్ చేయమంటారు. వీళ్ళు అనుకోకుండా స్పేస్ నుంచి పడిన వార్ మిషన్ మీద బాంబులు సెట్ చేసి వెనక్కి వెళ్ళిపోతారు, కానీ దానికి 1 ఇంచు గీత కూడా పడదు. ఇంకేముంది, దానికి తిక్కరేగి మొత్తం అందరినీ చంపేస్తూ ఉంటది చాలా ఘోరంగా. చివరికి నెంబర్ 81 అండ్ నెంబర్ 7 మాత్రమే మిగులుతారు. నెంబర్ 81 దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుకొస్తుంది. అది ఎయిర్ వదులుతుంది, అందులో కంకర్రాలు వేసి చంపేయాలని చూస్తాం. అనుకున్నట్టుగానే కంకర్రాలు రన్ అవుతున్న థ్రెడ్మిల్ దగ్గరికి తీసుకెళ్లి దాని బొక్కలో పడేస్తాడు ఆ రాళ్ళని. వాటి వల్ల అది ఊపిరి తీసుకోలేక పేలిపోతుంది. కానీ చచ్చిపోయేటప్పుడు కూడా దాని లోపల ఉన్న బాంబులన్నీ కింద పడేస్తాయి. అక్కడి నుంచి నెంబర్ 81 ఎలాగోకలా తప్పించుకుని నెంబర్ 7 ని కూడా దగ్గరలో ఉన్న బేస్ కి తీసుకువెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ రావడం చూసిన సార్జెంట్, మీరు వెపన్స్ లేకుండా ఎలా బతికారు, దాన్ని ఎలా అడ్డుకున్నావు అని అడుగుతాడు. జరిగిందంతా నెంబర్ 81 చెప్పగానే రేంజర్ స్క్వాడ్ కి లీడర్ ని చేసి వాటిని ఎలాగైనా అడ్డుకోమని పంపిస్తాడు. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే మనం. సినిమా అయితే నాకు చాలా నచ్చింది భయ్య. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా అంతా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఈ మూవీకి మెయిన్ గా ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్టర్స్ ప్లే చేసిన రోల్స్. అలన్ రిచ్సన్ అయితే కేకలా నటించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇరగదీశాడనే చెప్పాలి. తర్వాత విఎఫ్ఎక్స్ చాలా ప్లస్ పాయింట్. అంతే లెవెల్లో బీజిఎం కూడా. ఇవన్నీ మెయిన్ హైలైట్స్. అయితే నెంబర్ 15 రోల్లో చేసిన పర్సన్ క్యారెక్టర్ ఇంకా హైలైట్ ఉంటుంది. ఎందుకంటే సైడ్ క్యారెక్టర్ అయినా సరే చాలా బాగా చేస్తే మనం చెప్పుకోవాలి కదా, అందుకే ఇతని గురించి కూడా చెప్తున్నాను. చివరిగా ఒక మాటలో సినిమా కోసం చెప్పాలి అంటే చాలా వెయిట్ చేస్తున్నాను భయ్య నెక్స్ట్ పార్ట్ కోసం, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ లో ఉందనేది. అందుకే ఇప్పటివరకు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే వెళ్ళి చూసేయండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలి అనుకునేవారు ఎలాగైనా డౌన్లోడ్ చేసి చూసుకుంటారు, అది వేరే విషయం. అంతేకాకుండా ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఒక గుడ్ మూవీ చూసామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. ఇప్పటివరకు ఎవరైనా ఈ వీడియోని ఇక్కడ దాకా చూసుంటే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే.